గుజరాత్ టైటాన్స్ జీటీ మిడిల్ ఆర్డర్ 2025 ఐపీఎల్ సీజన్లో ప్రధాన సమస్యగా కనిపిస్తోంది. ముఖ్యంగా జోస్ బట్లర్, శుభ్మన్ గిల్ లేదా సాయి సుదర్శన్ ముగ్గురిలో ఇద్దరు తొందరగా అవుట్ అయితే ఈ ముగ్గురు టాపార్డర్ బ్యాట్స్మెన్లు జట్టుకు విజయాలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. కానీ వారి తొందరగా అవుట్ కావడం జట్టును తీవ్రమైన ఒత్తిడిలోకి నెట్టవచ్చు. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. జీటీ మిడిల్ ఆర్డర్ సమస్యలు, అనుభవం మరియు స్థిరత్వం లోపం. జీటీ మిడిల్ ఆర్డర్లో ఉన్న బ్యాట్స్మెన్లు మహిపాల్ లోమ్రోర్, శారబ్ ఖాన్ మరియు అనుజ్ రావత్ అనుభవం తక్కువగా ఉండటం వల్ల ఒత్తిడిలో సరిగా రాణించలేకపోతున్నారు. వీరి మధ్య గ్లెన్ ఫిలిప్స్ మరియు అనుజ్ రావత్ వంటి ఆటగాళ్లు అంతగా ప్రభావం చూపలేదు. పవర్ హిట్టింగ్ లోపం. జీటీ మిడిల్ ఆర్డర్లో ఉన్న ఆటగాళ్లు భారీ స్కోర్లు చేయడానికి అవసరమైన పవర్ హిట్టింగ్ సామర్థ్యం లోపించిందని విశ్లేషకులు పేర్కొన్నారు. ఇది ముఖ్యంగా టాప్ ఆర్డర్ విఫలమైతే జట్టును మరింత కష్టంలో పడేస్తుంది. అంకర రోల్ ప్లేయర్స్ లేకపోవడం. మిడిల్ ఆర్డర్లో అంకర పాత్ర పోషించే ఆటగాళ్లు లేకపోవడం వల్ల టాప్ ఆర్డర్ త్వరగా అవుట్ అయితే జట్టు నిలదొక్కుకోవడం కష్టమవుతుంది. జీటీ విజయానికి కీలకమైన అంశాలు. టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ల ప్రదర్శన. జోస్ బట్లర్, శుభ్మన్ గిల్ మరియు సాయి సుదర్శన్ వంటి ఆటగాళ్లు ఎక్కువ సమయం క్రీజులో ఉండి 15 ఓవర్ల వరకు బ్యాటింగ్ చేస్తేనే జీటీ విజయానికి అవకాశాలు ఉంటాయి. బౌలింగ్ దళం. జీటీ బౌలింగ్ విభాగం చాలా బలంగా ఉంది, ముఖ్యంగా రషీద్ ఖాన్ మరియు కగిసో రబాడా వంటి ఆటగాళ్లతో. వీరు ప్రత్యర్థి జట్టును తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో సహాయపడతారు.